హలో అందరికీ. ఈరోజు ఉదయాన్నే లేచి మా పెద్దబ్బాయికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చి వాడిని కాలేజీకి పంపించాను. లంచ్ బాక్స్ ఫుడ్ అనేది వీడియో తీసుకున్నాను. అయితే వాడిని పంపించిన తర్వాత ఇంటి ముందు నీళ్లు చల్లి ముగ్గేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో కూడా మొత్తం కసువు అంతా చిమ్మేసుకున్నాను. మొత్తం క్లీన్ కూడా చేసేసాను. అప్పటికే టైం అయిపోతుంది కదా అని ఫోన్ ఓపెన్ చేసి యోగా క్లాస్ అటెండ్ అయ్యాను. అలా ఒక గంట చేశాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసి స్నానం చేసి పూజ కూడా చేసేసుకున్నాను. పెద్దబ్బాయి కాలేజీకి వెళ్ళాడు, కానీ మిగతా ఇద్దరు బడవలు ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి టైం 10 అవుతుంది, ఇంకా నిద్రపోతున్నారు. సరే లేస్తే తింటారు కదా అని చెప్పి పెసరట్టుకు పిండి మిక్సీకి వేసేసి చట్నీ కూడా చేసి పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నానికి కర్రీ ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే ఆ టైంలోనే ఆశ్రమంలో ఉన్న అమ్మగారు ఫోన్ చేశారు. ఏం చేస్తున్నావు ఆశ అని చెప్పి అడిగారు. ఏమ్మా ఏంటి అంటే, ఏం లేదు, ఖాళీగా ఉంటే వస్తావా అని అడిగారు. వస్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాము. అదేనండి పిచ్చాపాటి అంటారు కదా, అలా కాసేపు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత అమ్మగారు మాటల్లో మామిడి చెట్లకు మామిడికాయలు ఉన్నాయి, అవి అందట్లేదు, అందరూ కోసుకెళ్ళిపోతున్నారు, ఇంకా చెట్లకు కాయలేం లేకుండా ఉన్నాయి, మనమే కోసుకోలేదు అని అంటే, సరే అమ్మా నేను కోసిస్తానని చెప్పి వెళ్ళాను. అక్కడ వెతికి 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 అక్కడే ఒక పొడవాటి దోటికర్ర ఉండింది. అది చాలా బరువుగా ఉండిందనమాట. సరే ఇంకా కోసిస్తానని చెప్పి కొయ్యకుండా వెళ్ళిపోతే బాగోదని చెప్పేసి ఎలాగోలాగా కాయలు వెతకంగా కొన్ని కనిపించాయి. అవి కోసి అమ్మగారికి ఒక 4 కాయలు, నాకు ఒక 4 కాయలు, ఇంకొక ఆంటీకి 2 కాయలు ఇచ్చేసి నేను ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చేసాక బాగా ఆకలి ఉండింది. ఉదయం నుంచి ఏమి తినలేదు, అందుకని బాగా ఆకలిగా ఉండింది. అన్నం తినేసి ఫోన్ పట్టుకున్నా. ఉదయం ఒక కుకింగ్ వీడియో తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఎడిట్ చేసి సరే స్టోరీ ఏం లేదు కదా, సాంగ్ అయినా పెడదామని చెప్పి ట్రై చేస్తే ఏ సాంగ్ పెట్టినా కాపీరైట్ వస్తూ ఉండింది. సరే ఇంకా ఇలా కాదు అని చెప్పేసి ఈరోజు నేను చేసిన పనులు స్టోరీ అయినా చెప్దామని చెప్పేసి మొత్తానికి ఈ వీడియో ఇలా చేశాను. ఇలా ముగిసింది. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గురించి ఒక కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.